శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము. సంక్షిప్త రామాయణము. వాలివధానంతరము శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా చేశాడు. తరువాత వానరప్రభు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశములయందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని 4 దిశలకు పంపాడు. తరువాత సీతాదేవిని వెతకటానికై జాంబవదాదులతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గ్రద్దలకు రాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రాన్ని ఒక్క గంతులో దాటాడు. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరాడు. క్రమంగా సీతాదేవి కొరకు వెతుకుతూ అతడు అశోకవనంలో అడుగుపెట్టి అక్కడ రామధ్యానమున నిమగ్నమయ్యున్న జానకిని చూశాడు. తరువాత ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరాన్ని ఆమెకు ఆనవాలుగా సమర్పించాడు. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చాడు. తరువాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించాడు. 7 మంత్రిపుత్రులను మట్టిగర్పించాడు. శూరుడైన అక్షకుమారుని హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బుద్ధిపూర్వకంగా కట్టుబడ్డాడు. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకున్నాడు. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఉన్నట్లు నటిస్తూ రాక్షసులు పెట్టు బాధల్ని సహించాడు. రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును తప్ప లంకను దగ్ధం చేశాడు. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభు సమీపానికి మరలి వచ్చాడు. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణం చేశాడు. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యను నిశ్చలుడయ్యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతాన్ని వివరించాడు. హనుమంతుడు తెలిపిన సమాచారాన్ని గ్రహించిన తరువాత శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరానికి చేరాడు. తరువాత అతడు సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతో సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. అంతటి సముద్రుడు రామునకు నిజ రూపమును ప్రదర్శించాడు. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేశాడు. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చాడు. తరువాత సీతను సమీపించి పరుల పంచనున్న ఆమెను స్వీకరించడానికి లోకోపవాద శంకతో వెనుకాడాడు. సీతాదేవి సౌశీల్యమును గురించి అందరకు విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుషవచనములను పలికాడు. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరించజాలక అగ్నిలో ప్రవేశించింది. తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత అని ప్రకటించాడు. అంతటా శ్రీరాముడు పరమ సంతుష్టుడయ్యాడు. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడారు. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో కూడిన ముల్లోకములను సంతోషించాయి. తరువాత శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యాడు. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరాన్ని పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావముతో రణరంగమున మృతులై పడి ఉన్న వానరులను పునర్జీవితులను చేశాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరాడు. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమానికి చేరాడు. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని
భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపాడు. సుగ్రీవాదులతో పుష్పక విమానాన్ని అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేషగాథలను వారికి తెలుపుతూ నందిగ్రామం చేరాడు. చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించాడు. తరువాత సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలందరూ సంతోషంతో పొంగిపోతూ ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉంటారు. కరువు కాటకములు లేకుండా నిర్భయంగా జీవిస్తారు. రామరాజ్యమున పుత్ర మరణములు లేకుండా ఉంటాయి. స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటిస్తూ నిత్య సుమంగళులై వర్ధిల్లుచూ ఉంటారు. అగ్ని ప్రమాదములు కానీ, జల ప్రమాదములు కానీ, వాయుభయములు కానీ లేకుండును. జ్వరాది బాధలు అట్లే ఆకలి దప్పులు బాధలు, చోర భయాలు మచ్చుకైనను ఉండవు. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటలతో తులతూగుతూ ఉంటారు. జనులు కృతయుగమునందు వలె ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానం చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానం చేసి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకంగా పరిపాలన సాగించి తరువాత వైకుంఠమునకు చేరును. ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమనర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియు కావున ఇది సర్వవేద సారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారి పాపములన్నీను పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్రపౌత్రులకును వారి పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదాంగములయందును శాస్త్రములయందును పండితులవుతారు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుతారు. వైశ్యులకు వ్యాపార లాభములు కలుగుతాయి. శూద్రులు తోటివారిలో శ్రేష్ఠులవుతారు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందిన ఫలము అనంతము, అద్వితీయము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు మొదటి సర్గము సంపూర్ణం. శుభం.